వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి ఘాతక తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో బారికేడ్లు విరిగిపడడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది భక్తులు మరణించినట్లు సమాచారం అందుతోంది. 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వారికి చికిత్స అందించేందుకు పారామిలిటరీ దళాలు, వాలంటీర్లు కృషి చేస్తున్నారు. क्या मिल रहा है बताओ, क्या मिल जा रहा है आपको? गजब लोग चल अंदर हाथ लगा लेंगे, हाथ लगा भाई साहब। आप लोग बाहर आ जाइए सर, मीडिया वाले बाहर आ रहे हैं। एक मिनट, अरे सब ना दिखलाइए अभी। चलो 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 बंद करें भैया 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 इधर आ जाइए, भैया इधर आ जाइए, बंद करें। భారత అంతరి ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన 100 ప్రయోగం విజయవంతమైంది. సూళ్లూరుపేట శ్రీహరికోట నుంచి బుధవారం వేకువజామున జిఎస్ఎల్వి F-15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 2250 కిలోల బరువున్న NVS-2 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగి తేలారు. కొత్త రకం నేవిగేషన్ ఉపగ్రహాల్లో NSV రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. 10 ఏళ్ల పాటు ఈ నేవిగేషన్ శాటిలైట్ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్ కు తలమానికమవుతుందని, ఒక కళాఖండగా మిగిలిపోతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. కార్మికులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేస్ మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చటేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే బా ఇలాంటి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూసేవాళ్ళు నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లాగా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు, ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇది వరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు, ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే వావ్, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా దీనికి కావాల్సింది వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అనే దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేత సరితా తిరుపతయ్య డిమాండ్ చేశారు. గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తగవని, అవి తెలంగాణ సమాజం క్షమించదని ఆమె అన్నారు. బీజేపీ నేతలు తమ భావజాలానికి అనుగుణంగా మాత్రమే అవార్డులు ఇస్తారా అని సరిత ప్రశ్నించారు. గద్దర్ పార్టీలో తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన దిగజారిన మాటలు ఏంటంటే, గద్దర్ అన్నకి మేము ఎందుకు అవార్డు ఇవ్వాలి, ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హుడే కాదు అనే విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని కోప్పడుతున్నారు. ఖచ్చితంగా గద్దర్ అన్న ఈరోజు వెనుకబడ్డ జాతులే కాదు, పేదల పెన్నిదిగా అందరి మనసులో నిండిపోయిన మనిషి. ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ప్రతి గ్రామంలో ప్రతి పడుచు పిల్లలు, చిన్న వయసున్న పిల్లల నుంచి కూడా ముసలోళ్ళ వరకు గద్దర్ అన్న అంటే ఎవరో తెలుసు. ఆయన కవిత్వం కావచ్చు, ఆయన పేదల కోసం పాడిన పాటలు కావచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది మేము అందరూ కూడా ఖండిస్తున్నాము. డెఫినెట్గా బండి సంజయ్ గారు ఇప్పుడు రాబోయే కాలంలో ఈటెల రాజేంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పద్మశ్రీ అవార్డు అంటే ఒక బీజేపీ పార్టీకి పనిచేసిన వాళ్ళకో, లేకపోతే పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళకో, జెండా మోసిన వాళ్ళకో కాదు, గౌరవ స్థానంలో ఉన్న గౌరవ వ్యక్తులకు ఇచ్చే అవార్డుగా ఈరోజు పద్మశ్రీ అవార్డు ఉంది. అది ఓన్లీ పార్టీకి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. అది మీరు గ్రహించుకోకుండా మా పార్టీకి పనిచేసిండ్రా, వాళ్ళ భావజాలాలు వేరే అని మాట్లాడి వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 72,000 ఎకరాలు సేకరించి వాటిలో 17,000 కాలనీలో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందుకోసం ఏకంగా 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సంపద సృష్టిస్తే దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా ఆక్షేపించారు. గ్రావెల్ రోడ్లు వేశాం. సహజంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా పేదలు అక్కడ ఇల్లు కట్టుకునేంత స్తోమత లేక పట్టా తీసుకున్న తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. ఎందుకు అనంటే, కరెంటు కావాలి అనంటే ఎక్కడి నుంచో ఎలక్ట్రికల్ సర్వీస్ తీసుకోవాలి. కట్టుకునేవాడు ఒకటో ఇద్దరో ముందు మొదలు పెడితే ఆ ఒక్కరు అప్లికేషన్ పెట్టంగానే ఏపీఈపీడీసీఎల్లో లేకపోతే కన్సర్న్ ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లు ఎవరైతే ఎస్టిమేట్లు ఇస్తారో
లక్షల్లో ఆ ఎస్టిమేట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిజంగానే అన్ని లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళెందుకు ఆ పట్టా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే నీరు అనేటువంటిది అవసరం. అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు. వాళ్ళు సొంతంగా బోర్ వేసుకోవాలి అని అంటే 2 లక్షలు అవుతుందో 3 లక్షలు అవుతుందో ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆ పట్టాన్ని తీసుకెళ్లి ఇంట్లోనే భద్రంగా బీరువాలో దాచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. ఈవేళ అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్ట్రిఫికేషన్ని కూడా పూర్తిగా స్తంభాలేసి వాటికి వైర్లను కూడా లాగి ఉచితంగా ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. కొన్ని పెద్ద పెద్ద లేఅవుట్లలో అయితే భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు కానీ లేక ఒక గ్రామ సచివాలయం కట్టుకోవాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైనటువంటి భూములు కూడా ఉంచడం జరిగింది. అంతేకాకుండా వెలుగుబంద లేఅవుట్లు మీరు ఒకసారి గమనిస్తే కొత్తగా సబ్స్టేషన్ని కూడా ఎక్కడ లో వోల్టేజ్ అనేటువంటి సమస్య రాకూడదు అని చెప్పి సబ్స్టేషన్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఏ రకంగా అయితే తన ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుకుని బయటకు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడు, ఈవేళ పేదలకు ఇచ్చేటటువంటి భూములను కూడా అంతే అందంగా అంతే సౌకర్యవంతంగా వాటిని తీర్చిదిద్ది స్కాట్లాండ్ పై అండర్-19 టీమిండియా విజయంలో తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. భద్రాచలం ప్రాంతానికి చెందిన త్రిష తన మొదటి సెంచరీతో అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆమెను ప్రశంసిస్తూ దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డగా అభినందించారు. మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య వెంకట మాధవిని క్రూరంగా హత్య చేసినప్పటికీ గురుమూర్తిలో పశ్చాత్తాపం కరువైందని తెలిపారు. కేసు దర్యాప్తులో బయటపడుతున్న విషయాలు పోలీసులకు కూడా షాక్కి గురి చేశాయని, ఈ క్రూరత్వానికి హద్దులు లేవని అన్నారు. కేసులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అప్పుడున్నటువంటి జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యూర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ ఈ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ
మేనమామకు చేసినటువంటి కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పాస్ చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబు ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేకపోయారని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేసరికి 5,000 కోట్ల ఖజానాలో ఉంచారని, చంద్రబాబు అధికారంలో వచ్చినప్పుడు 100 కోట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నిటిని నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడి కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం, అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్లీ తట్టి లేపడమే, పులి నోట్లో తల పెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి, మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు. పద్మ అవార్డుల ఎంపిక సందర్భంగా గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె గుమ్మడి వి వెన్నెల తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా మాట్లాడిన వెన్నెల గద్దర్ వ్యక్తిత్వాన్ని అవమానపరచడం అనాగకరమని వ్యాఖ్యానించారు. గద్దర్ తన జీవితాన్ని పదవులకో డబ్బులకో కాదు ప్రజల సేవ కోసం అంకితం చేశారని గుర్తు చేశారు. శరీరంలో బుల్లెట్లున్నప్పటికీ ఆయన ప్రజల కోసం పోరాడారని, ఆయన స్థాయిని ఎవరూ తగ్గించలేరని వెన్నెల స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆమె గద్దర్ స్థాయిని అవార్డులు నిర్ణయించవు అంటూ మండిపడ్డారు. పద్మ అవార్డులు కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీకి సంబంధించినవి ఇచ్చేవి కాకుండా దేశానికి సేవలందించిన వారికే ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రజల ముందుకు రావాలని, ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా పెద్దలు, మా కుటుంబ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు తప్ప, మా కిషన్, మా లక్ష్మణ్ అన్న గారు తప్ప మీరు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పెద్దలని అడిగి పరిశీలించి మీరు మాట్లాడేది కరెక్టా లేదా అని మా లాంటి చిన్న పిల్లలకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా అడుగుతారా? సరిపోయింది. ఎవరైనా మాట్లాడుతా? భాస్కర్ అన్న మాట్లాడుతా. కాంగ్రెస్ పార్టీ
అంటే ఇక్కడ మామూలుగా చూస్తే గద్దరానికి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే ఒక సామాన్య ప్రజల. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము నంది అవార్డులు ప్రకటిస్తూ రాష్ట్రంలో గౌరవం దక్కింది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తొలి దశ మలి దశ గద్దరన్నతో పాటు మన అందశ్రీ గారు కానీ, గోరెంటి వెంకన్న గారు కానీ, జయదీర్ తిరుమలన్న గారు, ప్రెస్లో జయదీర్ తిరుమలన్న కానీ వాళ్ళు ఎందుకు గౌరవించుకోవాలి? అది దేశంలో కూడా గౌరవిస్తే మన రాష్ట్ర ప్రజలకు, రానున్న తరానికి, యూత్కి ఒక స్ఫూర్తిదాయకం ఉంటుంది. అది ఇప్పుడు చెడుతో బట్టి, టెక్నాలజీ పరంగా చెడుతో బట్టి వ్యసనాలకు గురవుతున్న వాళ్ళకు ఇలాంటి అవార్డ్స్ వస్తే వాళ్ళు ఇన్స్పైరింగ్గా అవుతారనే ఉద్దేశంలో మన కాంగ్రెస్ పార్టీ, మన హక్కు అది, అవార్డు అనేది మన హక్కు, మనం కష్టపడ్డ మన హక్కు, అది దేశంలో కూడా మనకు రావాలనే ఒక గౌరవం దక్కాలనే తపనతో మన కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేం లేదనుకుంటున్నాను. అది మన ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది. మొదటిగా బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ పథకాలను అంగీకరించి అమలు చేసిన జగన్ పాలనను ప్రశంసించారు. చంద్రబాబు 2019 ఎన్నికల హామీలను అమలు చేయలేనని స్పష్టం చేయడాన్ని విమర్శించారు. ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్నింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉన్నింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన 7-8 మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని, 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను మనవి. అదేవిధంగా ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను, రైతులను, అందరినీ, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాకు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఫ్యామిలీతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుంభమేళాపై కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. కుంభమేళాపై చాలా మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు. ఒకవైపు కోట్లలో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
144 years తర్వాత చాలా మంది వేరే వేరే విధంగా కామెంట్లు చేస్తున్నారు. మహాకుంభులో కరెక్ట్ వ్యవస్థ లేదు, చాలా వరకు వేరే వేరే కామెంట్లు చేసే ఓలుకి నేను ఒక్కడే చెప్పిన. ఇవాళ నేను నా ఫ్యామిలీ ఎంబడి వస్తున్నాను. చూడండి, ఇది విఐపి ఘాట్ కూడా కాదు, నార్మల్ ఘాట్. అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్ లో నేను ఇవాళ ఉన్నాను. చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కరోడ్స్ ఆఫ్ పీపుల్, కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు. ఒక్క సైడు హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుంభలో వెళ్ళాలి, స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేస్తుందంటే మీరందరూ చూసినారు. స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభకి భోజనంకి ఏం సంబంధం? అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా? నేను కాంగ్రెస్ అధికారులకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అదేవిధంగా ఖడ్గే గారికి అడుగుతున్నా, మీరు ప్రతి దాంట్లో రాజకీయం అంటే జనాలు అంటారు, అరే ఈ చేత గాని కాంగ్రెస్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ లేదు, ఈ మహాకుంభ పైన వీళ్ళు కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళ పైన నవ్వుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ వచ్చిండు, బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిందని కూడా జనాలు నవ్వుతున్నారు. ఖడ్గే గారు మీరు స్నానం చేస్తారా లేదా తెలియదు, రాహుల్ గాంధీ స్నానం చేస్తారా తెలియదు, సోనియా గాంధీ ఇక్కడ వచ్చి స్నానం చేస్తారా అది కూడా తెలియదు. కానీ హిందూ మనోభావాలకి దెబ్బతీసి అట్లాంటి మాటలు చెప్పకండి. లేకపోతే వచ్చే సమయంలో ఎక్కడైనా రాజకీయం జరిగితే, ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ ముక్త్ ఆల్రెడీ భారత్ అయిపోయింది, ఎక్కడ కూడా ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్. అది మీరు ఒక్క మాట యాద్ పెట్టుకోండి. అదేవిధంగా ఖడ్గే గారు మీరు చెప్పిన మాటలకి క్షమాపణ చెప్పాలని నేను మీకు కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ దావోస్ లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తలు ఆయనను చూసి పారిపోయారని, సినిమాకారుల సహాయంతో పారిశ్రామికవేత్తలను వేధించి దొంగ కేసులు పెట్టినట్లు ఆరోపించారు. మిట్టల్ ఏపీ ముఖం చూడడం లేదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాత్రమే ఫోటోలు దిగిన చంద్రబాబుపై విమర్శలు వ్యక్తం చేశారు. అన్నారు కనీసం ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం అన్నది చేసి మీరు ఎక్కడైనా బ్రాండ్ ఇమేజ్ పెంచారా? అమరావతిలో అభివృద్ధి ఎంతవరకు చేశారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఈ రోజున అమరావతికి నేరుగా అటు హైదరాబాద్ నుంచి కానీ, ఇటు మద్రాసు నుంచి కానీ, ఇటు విశాఖపట్నం వైపు నుంచి కానీ వచ్చే అన్ని కూడా అమరావతిలోకి వెళ్తున్నాయంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి చేయడం వల్లనే కదా. అది జగన్మోహన్ రెడ్డి గారే కదా చేసింది. అమరావతిలో టీటీడీ సహకారంతో వెంకన్న స్వామి ఆలయం కూడా కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరు ఏం చేశారు చెప్పండి? పోలవరం పూర్తి చేసేస్తాం, నీళ్లు వస్తాయని చెప్పారు. పోలవరానికి ఏం చేశారు? మట్టి పని కూడా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్క్ అంతా పూర్తి చేసి గేట్లు పెట్టి చాలా మంది పునరావాసం కల్పించి డబ్బులు కూడా ఇచ్చింది. ఆ రోజు కూడా కూటమే కదా అధికారంలోకి ఉంది. విశాఖ ఉక్కుకి ఏమైనా ప్రత్యేకమైన గన్లు కేటాయించారా? ఆ రోజు ఏమన్నా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైనా చేశారా? ఇలా మాట్లాడితే చాలా ఉంటాయి. విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా? ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా? ఆ రోజు కూడా మీరే కదా అధికారంలో ఉంది, కూటమిలో ఉంది. ఆ రోజు కూడా మీరు అధికారంలోనే కదా. ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ని పెంచాయా తగ్గించాయా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. సింగపూర్ కన్సల్టెన్సీ గురించి, పరమేశ్వరన్ గారి గురించి ఆ రోజున పెద్ద ఎత్తున ఓదరగొచ్చారు.
పెద్ద ఎత్తున ఊదరకొచ్చారు. మరి ఈ రోజున ఆ సింగపూర్ కన్సల్టెన్సీ ఏమైంది? మంత్రి పరమేశ్వర్ గారి మీద అవినీతి కేసులు పెట్టారు కదా, అవి బ్రాండ్ ఇమేజ్ని పెంచాయా తగ్గించాయా? సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు వస్తేనే ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ప్రపంచ బ్యాంకు అప్పిస్తూ ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ ఇక్కడ